ఇక నా వంతయిపోయింది. ఇప్పుడు నీ వంతన్నట్టుగా మొన్నటిదాకా అయితే నిఖిలయితే కొన్ని షోస్‌లోనూ, ఇన్‌స్టాలోనూ పోస్టుల మీద పోస్టులు చేసి ఇండైరెక్ట్‌గా అయితే హింట్ ఇచ్చాడు. ఇప్పుడైతే ఇక కావ్య అయితే స్టార్ట్ చేసిందండి. మొన్నటిదాకా అయితే స్టార్ట్ చేసింది 'మమ్మూస్ బాయ్స్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి' ఇలాంటి పోస్టులయితే చేసిందావిడ. ఇప్పుడైతే ఒక్కొక్కసారి కొన్ని యుద్ధాలతో జరిగే పనులు కూడా ఒక చిన్న నవ్వుతో కూడా అవతలి వాళ్ళని మనం ఓడించొచ్చు అన్నట్టు కొన్ని తను నవ్వుతున్న ఫోటోస్ పెట్టి ఈ వారం నాకెంతో స్పెషల్ అంటూ చెప్పుకొని రాసిపెట్టారండి. తన ఇన్‌స్టాలో అయితే. మరి అవి చూసిన మన వాళ్ళందరూ కావాలని ఇలా చేసింది. నిఖిల్ కోసం బెస్టీగా యష్మి వచ్చింది. ఇందుకే ఇలా చేశారని చెప్పేసి అయితే కొంతమందయితే అభిప్రాయం వ్యక్తం అయితే చేస్తున్నారు. సెలబ్రిటీ అయ్యాక ఏం చేసినా, ఏం చేయకపోయినా నెరవే అన్నట్లుగా ఉంది. తనకు నచ్చినట్లు తను ఉంటున్నా కూడా లేదన్నట్లు ఒక ఫోటో షేర్ చేసినా దాన్నైతే చాలా భూతద్దంలో అయితే పెట్టి చూస్తున్నారు తన అభిమానులైతే. అభిమానం ఉన్నా లేకపోయినా వాళ్ళనైనా వాళ్ళిద్దరూ కలిసి ఇలా ఇండైరెక్ట్‌గా కాకుండా ఒక క్లారిటీ అయితే అభిమానులకైతే ఇస్తే మంచిదనుకుంటా. ఇలా ఇవ్వటం వల్ల అయితే ఇలాంటి కొన్ని కొన్ని కామెంట్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. ఎనీవే కావ్య అలా ఆనందంగా ఉండటం కూడా చాలా మందికైతే సంతోషాన్నిస్తుంది. కొంతమందినైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీకు గూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.